రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. తూర్పు, పశ్చిమ, కృష్ణా ఉమ్మడి జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు పాలకులలో సమావేశమై రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 22న వీరవాసరంలో 10,000 మందితో రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభ నిర్వహించారని నిర్ణయించారు. విద్యుత్ సబ్సిడీని తక్షణమే అమలు చేయాలని, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. ధరల తగ్గింపుతో నష్టపోతున్న తమను ఆదుకోవాలని, నకిలీ హ్యాచరీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమని నాయకులు స్పష్టం చేశారు. గత 10-15 రోజుల నుంచి ఏదైతే కౌంటు రేటుకి 50 రూపాయలు తగ్గి రైతు ఇబ్బంది పడుతున్నాడో, మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు సిండికేట్ గా మరి తయారయ్యి రైతుల్ని కనీసం కొనే పరిస్థితి లేకపోవడంతో రైతులు రోడ్డెక్కి మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఏదైతే ఆందోళన చెందుతున్నారో, మరి దానికి అనుగుణంగా ఈ రోజు మా 3 జిల్లాల ప్రతినిధుల మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది రేపు ఏదైతే 22వ తారీఖు ఆదివారం మరి ఉదయం 9 గంటలకి ఏదైతే వీరవాసరంలో తులసి కళ్యాణ మండపం నందు ఏదైతే ఈ రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు సంఘాల ఆధ్వర్యంలో మొత్తం రైతు సంఘ సభ్యులతో ఒక 5,000 నుంచి 10,000 మంది హాజరయ్యే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు తీర్మానించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఎజెండా ఉందో, ఒకటి ప్రభుత్వం ఏదైతే రైతులకి మనకి మేలు చేసే విధంగా ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో మరి ఆ ప్రభుత్వం రైతుకి చేసే విధంగా మరి ఏదైతే సబ్జెక్ట్స్ మరి మనం గతంలో చెప్పాం, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి ఇటువంటి ప్యాన్స్కి వచ్చినప్పుడు రైతును ఆదుకునే విధంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని గతంలో కోరాం. అది తొందరగా అమలు చేయాలని చెప్పేసి దాని మీద, అలాగే ఏదైతే ఇప్పుడు ఉన్న ఈ 150 స్టేట్లో ఏదైతే 100 నుంచి 150 దాకా ఉన్నాయని అంటారు ప్లాంట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, అందులో ఒక 60 నుంచి 70 ప్లాంట్లు అయితే డైరెక్ట్ గా రైతు దగ్గరకు వచ్చి